ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ కంపెనీ కేవలం 4 ఏళ్లలో తన విలువలో 3 వంతు కోల్పోయింది. ఇదేదో చిన్న నష్టం కాదు. ఈరోజు మనం స్టార్ బక్స్ కథను విశ్లేషిద్దాం. కాఫీ కల్చర్నే మార్చేసిన ఈ బ్రాండ్ తన ఆత్మను ఎలా, ఎందుకు కోల్పోయిందో చూద్దాం. అవునండి, మీరు చూస్తున్న నెంబర్ కరెక్టే. 3.5 లక్షల కోట్లు అంటే దాదాపు $40 బిలియన్. ఇంత భారీ మొత్తాన్ని స్టార్ బక్స్ కేవలం 4 సంవత్సరాలలో తన మార్కెట్ విలువలో కోల్పోయింది. ఈ నష్టం ఎంత పెద్దదో మీకు అర్థమవ్వాలంటే ఇది మన దేశంలో 11 ఫిజిక్స్ వాళ్ళ కంపెనీల విలువతో లేదా 5 లెన్స్కార్ట్ కంపెనీల విలువతో సమానమన్నమాట. మరి ఒక జనరేషన్కి కాఫీ తాగడం అంటే ఏంటో నేర్పిన కంపెనీ, కాఫీని ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక స్టేటస్ సింబల్గా మార్చేసిన కంపెనీ ఇంత దారుణంగా ఎలా పడిపోయింది? అసలు ఎక్కడ తేడా కొట్టింది? సరే, పదండి ఈ కథ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ పతనం గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం వాళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటో చూడాలి. అసలు వాళ్ళు అంత పెద్ద బ్రాండ్ ఎలా అయ్యారు? కథ 1971లో మొదలైంది. అప్పుడు అదొక చిన్న దుకాణం, జస్ట్ కాఫీ గింజలమ్ముకునేవాళ్లు అంతే. కానీ 1982లో హోవర్డ్ షుల్ట్జ్ అనే ఒక మేనేజర్ జాయిన్ అవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆయనొకసారి ఇటలీలోని మిలాన్కి వెళ్ళాడు. అక్కడ కాఫీ షాపుల కల్చర్ చూసి షాకయ్యాడు. ప్రజలు అక్కడ కాఫీ తాగడానికే కాదు, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడానికి, పని చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి వస్తున్నారు. బస్ అదే ఐడియా స్టార్బక్స్ తలరాతను మార్చేసింది. 1987 కల్లా ఆయనే కంపెనీని కొనేసి తన విజన్ని నిజం చేయడం మొదలుపెట్టాడు. ఇదేనండి స్టార్బక్స్ సక్సెస్కి అసలైన సీక్రెట్. షుల్ట్జ్ విజన్ ఏంటంటే స్టార్బక్స్ని జస్ట్ కాఫీ అమ్మే చోటుగా కాకుండా ఒక థర్డ్ ప్లేస్గా మార్చాలి. అంటే మనకు ఫస్ట్ ప్లేసు ఇల్లు, సెకండ్ ప్లేసు ఆఫీసు, ఈ రెండూ కాకుండా మనం హాయిగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడే మూడో ప్లేస్ అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే జనాలు ఎక్కువ డబ్బులు పెట్టడానికి రెడీ అవుతారని ఆయన గట్టిగా నమ్మాడు. ఈ థర్డ్ ప్లేస్ ఐడియాని వర్కౌట్ చేయడానికి షుల్ట్జ్ ఒక 4 స్టెప్ ప్లాన్ వేశాడు. ఫస్ట్, మంచి కంఫర్టబుల్ సోఫాలు, మంచి మ్యూజిక్తో ఒక రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. సెకండ్, తన ఎంప్లాయీస్ని పార్ట్నర్స్ అని పిలుస్తూ వాళ్లకు స్టాక్ ఆప్షన్స్, మంచి బెనిఫిట్స్ ఇచ్చి హ్యాపీగా ఉంచాడు. థర్డ్, కస్టమర్లు వాళ్లకు నచ్చినట్టు కాఫీని కస్టమైజ్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇక ఫైనల్గా ఎక్కువ ప్రైస్ పెట్టి దీన్ని ఒక లగ్జరీ బ్రాండ్గా, ఒక స్టేటస్ సింబల్గా మార్చేశాడు. 1994లో ఫ్రాపచినోని తీసుకురావడం అనేది స్టార్బక్స్ హిస్టరీలోనే ఒక టర్నింగ్ పాయింట్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే కాఫీ అంటే ఇష్టం లేని వాళ్లను కూడా స్టార్బక్స్కి రప్పించింది. ఈ ఒక్క డ్రింక్ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఈరోజు యుఎస్లో స్టార్బక్స్ సేల్స్లో 76% కోల్డ్ డ్రింక్స్వే. ఆలోచించండి, ఒకప్పుడు హాట్ కాఫీకి ఫేమస్ అయిన బ్రాండ్ ఇప్పుడు కోల్డ్ డ్రింక్స్ మీద నడుస్తోందన్నమాట. అంతా బావుందనుకుంటున్న టైంలో కోవిడ్-19 మహమ్మారి వచ్చింది. ఈ క్రైసిస్ స్టార్బక్స్ను ఒక కొత్త స్ట్రాటజీ వైపు నడిపింది. విచిత్రమేంటంటే ఆ స్ట్రాటజీ మొదట్లో సూపర్ సక్సెస్ అయింది, కాని చివరికి అదే వాళ్ల పతనానికి కారణమైంది. పాండమిక్లో సర్వైవ్ అవ్వడానికి స్టార్బక్స్ 2 పనులు చేసింది. 1, డ్రైవ్ త్రూ సర్వీసులు మొదలుపెట్టింది. 2, మొబైల్ యాప్ ఆర్డర్లను బాగా ప్రమోట్ చేసింది. లాక్డౌన్లో జనాలు స్టోర్కి రాలేనప్పుడు వాళ్లు కార్లోంచే ఆర్డర్ చేసి ఫాస్ట్గా డ్రింక్ తీసుకుని వెళ్ళిపోయేలా చేసింది. ఈ ప్లాన్ షార్ట్ టర్మ్లో అద్భుతంగా పనిచేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయితే కంపెనీ దెబ్బతింటుంది. కాని స్టార్బక్స్ విషయంలో వాళ్లను సక్సెస్ చేసిన స్ట్రాటజీనే వాళ్ల ఆత్మను చంపేయడం మొదలుపెట్టింది. వాళ్ల ఆర్డర్లలో 70% పైగా డ్రైవ్ త్రూ యాప్ నుంచే వస్తున్నాయి. కాని ఇంత డబ్బు తెచ్చిపెట్టిన ఈ సక్సెస్ వాళ్ల బ్రాండ్ని ఎలా నాశనం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆ కొత్త స్పీడ్ ఫోకస్డ్ స్ట్రాటజీ వల్ల వచ్చిన నెగటివ్ రిజల్ట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి దెబ్బ వాళ్ల కోర్ ఐడియా థర్డ్ ప్లేస్కే తగిలింది. స్పీడ్ కోసం ఎక్స్పీరియన్స్ని బలిచ్చేశారు. పాత స్టార్బక్స్లో ఉండే పెద్ద సోఫాల ప్లేస్లో ఇప్పుడు చిన్న చిన్న అన్కంఫర్టబుల్ కుర్చీలొచ్చాయి. ప్రశాంతమైన మ్యూజిక్ పోయి కాఫీ మిషన్ల సౌండు, ఆర్డర్ల అరుపులు ఎక్కువయ్యాయి. దీంతో స్టార్బక్స్ ఇక రిలాక్స్ అయ్యే చోటులా కాకుండా ఆర్డర్ ఇచ్చి పట్టుకొని వెళ్ళిపోయే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా మారిపోయింది. రెండో ప్రాబ్లం బరిస్టాలు, అంటే అక్కడ పనిచేసేవాళ్లు. ఒకవైపు స్టోర్లోని కస్టమర్లు, మరోవైపు యాప్ ఆర్డర్లు, ఇంకోవైపు డ్రైవ్ త్రూ ఆర్డర్లు. ఇలా అన్ని వైపుల్నించి ఆర్డర్ల వరదతో వాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆ ఒత్తిడిలో
ఒకప్పుడు నవ్వుతూ కస్టమర్లతో మాట్లాడే ఆ ఫ్రెండ్లీ సర్వీస్ మాయమైపోయింది. వాళ్ల ముఖాల్లో చిరాకు, అలసట తప్ప ఇంకేమీ కనిపించలేదు. మూడో సమస్య మెనూ. దాన్ని మరీ కాంప్లెక్స్ చేసేశారు. కస్టమర్లు తమ డ్రింక్ని మార్చుకోవడానికి కొన్ని వేల ఆప్షన్స్ ఇచ్చారు. దాదాపు 30,000కు పైగా కాంబినేషన్స్ అంటే ఆలోచించండి. దీనివల్ల కస్టమర్లకి కన్ఫ్యూజన్, సిబ్బందికి తలనొప్పి, ఆర్డర్ తీసుకోవడానికి, తయారు చేయడానికి టైం విపరీతంగా పెరిగిపోయింది. దీని ఎఫెక్ట్ ఏంటో తెలుసా? 4గో ప్రాబ్లం కస్టమర్ వెయిటింగ్ టైం. 2019లో 80% మందికి 5 నిమిషాల్లో ఆర్డర్ వచ్చేది. కాని ఇప్పుడు ఆ నెంబర్ 60% పడిపోయింది. చాలామంది పావుగంటకు పైగా వెయిట్ చేయాల్సి వస్తోంది. దీంతో వాళ్లు కన్వీనియన్స్ ఇస్తున్నామని చెప్పిన మాటకే అర్థం లేకుండా పోయింది. ఇక 5వ సమస్య బ్రాండ్ ఐడెంటిటీ క్రైసిస్. స్టార్బక్స్ ఇప్పుడొక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లా పనిచేస్తుంది, కానీ రేట్లు మాత్రం ఇంకా ప్రీమియంగానే ఉన్నాయి. మీరిచ్చే ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, మరొక కాఫీ కప్కి ఇంత రేట్ ఎందుకు పెట్టాలి అని కస్టమర్లు ఆలోచించడం మొదలుపెట్టారు. ఫైనల్గా 6వది కాంపిటీషన్. స్టార్బక్స్ వీక్నెస్ని కాంపిటేటర్స్ బాగా వాడుకున్నారు. అమెరికాలో డచ్ బ్రోస్, ముఖ్యంగా చైనాలో లకిన్ కాఫీ లాంటివి స్టార్బక్స్ కన్నా తక్కువ రేటుకి ఫాస్ట్గా కాఫీ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఫలితంగా ఒకప్పుడు చైనాలో 42% మార్కెట్ షేర్ ఉన్న స్టార్బక్స్ ఇప్పుడు కేవలం 14%కి పడిపోయింది. సరే, ఈ మొత్తం కేస్ స్టడీ నుండి ఒక వ్యాపారవేత్తగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? స్టార్బక్స్ చేసిన తప్పుల నుండి మన బిజినెస్ని మనం ఎలా కాపాడుకోవాలి? చూద్దాం రండి. ఫస్ట్, మీ కోర్ వాల్యూని ఎప్పుడూ వదలొద్దు. స్టార్బక్స్ వాళ్ళ థర్డ్ ప్లేస్ అనే ఐడియాను వదిలేసి పెద్ద తప్పు చేసింది. సెకండ్, మీ ఎంప్లాయీస్ని హ్యాపీగా చూడండి. వాళ్లే మీ బ్రాండ్ అంబాసిడర్లు. థర్డ్, జనాలు ప్రోడక్ట్ కోసం రారు, ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, దాన్ని అమ్మండి. ఫోర్త్, సింప్లిసిటీ ఈజ్ కీ. మెనూని సింపుల్గా ఉంచండి. ఫైనల్గా, మీరు ప్రీమియం బ్రాండా లేదా బడ్జెట్ బ్రాండా అనేది క్లారిటీగా ఉండండి. రెండిటి మధ్యలో ఇరుక్కుంటే ఎటూ కాకుండా పోతారు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఈ ఐకానిక్ బ్రాండ్ మళ్ళీ నిలబడగలదా? వాళ్ల ఫ్యూచరేంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కొత్త సీఈఓ బ్రాండ్ని మళ్లీ పాతదారిలోకి తీసుకురావడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. మెనూని సింపుల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ థర్డ్ ప్లేస్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. బరిస్తాలకు మంచి ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. స్టోరీకొచ్చిన కస్టమర్లకే ప్రయారిటీ ఇచ్చేలా టెక్నాలజీని మారుస్తున్నారు. అలాగే చైనాలో బిజినెస్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నారు. కానీ అసలైన ప్రశ్న ఇక్కడే ఉంది. ఒకప్పుడు జనాల మనసు గెలుచుకున్న ఒక బ్రాండ్ డబ్బు కోసం తన ఆత్మనే అమ్ముకున్నాక మళ్ళీ ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమను తిరిగి సంపాదించుకోగలదా? ఈ ప్రశ్న కేవలం స్టార్బక్స్ గురించి కాదు, ప్రతి బ్రాండ్ జర్నీలో ఎదురయ్యే ఒక పెద్ద సవాలిది. దీని గురించి ఆలోచించండి. भारत माता की जय।